ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి చాలా విలువైనది బాల్యం. 50 ఏళ్లు దాటిన వారికి బాల్యమిత్రులు కలిస్తే వారి ఆనందం వర్ణించలేం. వారు మళ్ళీ చిన్నపిల్లలైపోతారు. గత స్మృతులను నెమరు వేసుకుంటారు. టైం మిషన్లో వెనక్కి వెళ్ళిపోయినట్లు ఆనందంతో గంతులు వేస్తారు. మానవపాడులో సేమ్ అదే జరిగింది. చిన్ననాటి క్లాస్మేట్స్ అందరూ ఓ శుభముహూర్తాన గెట్ టుగెదర్ పెట్టుకొని కలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి విదేశాల్లో ఉన్న మిత్రులు కూడా డైరెక్ట్ గా వచ్చారు. అందరూ కలిసి ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఆ హైలైట్స్ పై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 36 ఏళ్ల క్రితం విడిపోయిన చిన్ననాటి స్నేహితులను కలవడానికి ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుండి ఓ పూర్వపు విద్యార్థి వచ్చింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల కేంద్రంలో కనిపించింది. 36 ఏళ్ల తర్వాత ఎస్ఎస్సీ 1989 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వపు విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఇక ఈ బ్యాచ్ లో సుమారు 60 మంది స్నేహితులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా నుండి నేరుగా అమరావాయి గ్రామానికి చెందిన అరుణ అనే పూర్వపు విద్యార్థి వచ్చింది. ఇక్కడి వాతావరణం, ఆనాటి జ్ఞాపకాలు, విద్యార్థులు చెప్పిన బోధనలు దేశ సంస్కృతిని ఎప్పటికీ మరిచిపోలేమని, దేశం విడిచినా ఇక్కడ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయన్నది. నా పేరు అరుణమ్మ గురుజుల, మాది అమరావాయి గ్రామం. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నా. నాకు ఒక అమ్మాయి, మా హస్బెండ్ ఐటీలో పనిచేస్తున్నారు. నేను అసెట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రియల్గా చెప్పాలంటే నా కొరకు ఇంతమంది మీరు వస్తే చేస్తామమ్మా అన్నందుకు మీకు ఎప్పటికీ కృతజ్ఞతలనే ఉంటాను. రియల్గా హానెస్ట్గా చెప్తున్నా. ఎంత హ్యాపీ అంటే నాకు ఏడుపు వస్తుంది అసలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, నేను ఇప్పుడు చెప్తున్నా, నాకు లైఫ్ అంటే ఏమో తెలియదు. అమరవాయిలో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఎప్పుడు ఆ బీరువాలో డబ్బులు ఉంటాయి ఏదో చేయాలని. ఫస్ట్ లైఫ్ తెలిసినది న్యూజిలాండ్లో జాబ్ జాయిన్ అయినాక. అందరినీ చూసినప్పుడు కొంతమంది మన స్నేహితులు ఆల్రెడీ వాళ్ళ లైఫ్ గురించి ఎంత క్విక్ డెసిషన్ తీసుకున్నారు, ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. మా సార్ వాళ్ళు మాకు చెప్పినప్పుడు మేము మాకు ఎంత మిస్ అయినాము అనేది నాకు తెలిసింది ఆ న్యూజిలాండ్లో. అందుకని మా గురువులందరికీ పాదాభివందనాలు. పూర్వపు విద్యార్థులు సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన వారు ఆమె కోసమే గత కొంతకాలంగా వెయిట్ చేసినట్లు తెలిపారు. అందరూ కలవడం సంతోషంగా ఉందని, ఒకరినొకరు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ స్వీట్లు తినిపించుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులు సీతారామయ్య, వెంకటచలం, ఈశ్వర్ రెడ్డి, నాగన్ గౌడ్, బజరన్న, శాంతిభూషణ్, ప్రస్తుత హెడ్ మాస్టర్ శివప్రసాద్, ఆనాటి అటెండర్ వెంకట్రామను ఘనంగా పూర్వ విద్యార్థులు సన్మానించారు. For more videos like this, subscribe Big TV channel.